రాష్ట్రంలో ఏం నడుస్తోంది? రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పమంటావా? ఏం జరుగుతుందో చెప్పండి. నిజంగా లోకేష్ గారు రాసుకున్న రెడ్ బుక్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే 20 పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? సరే, ఏంటి సంగతి? 29లో వైసీపీకి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఒక్క అభ్యర్థి కూడా దొరకడు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఒక్క అభ్యర్థి కూడా దొరకడు. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇవాళ మీరు ఏమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇవాళ పోసాని కృష్ణమూర్తి గారు కానివ్వండి, ఆర్జీవి గారు కానివ్వండి, శ్రీరెడ్డి గారు కానివ్వండి. నీ తెలవాలనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న అణుబాంబు కన్నా శక్తివంతమైన ఆయుధం ఒకటి. చూసాడుగా ఏంటి బాబు అన్న? ఇంకోసారి ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు? ఎత్తుతారు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ సార్. వల్లభనేని వంశీ కానివ్వండి, వర్రా రవీందర్ రెడ్డి కానివ్వండి, లేదా సుధారాణి దంపతులు కానివ్వండి. కొంచెం టైం బట్టిలో నేను వదిలిపెట్టాను. నేను ఎవ్వరిని వదిలిపెట్టను. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఆడు మామూలు మనిషి కాదు రోయ్. ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలాగే బిల్డప్లు ఇస్తున్నాడు అనుకున్నా. ఎవరు వీళ్ళంతా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు విచ్చలవిడితనమైంది? మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు, మంచి మర్యాద లేని ఎదవల్ల అటు చూడు. ఎందుకు అచ్చోసిన ఆంబోతుల్లాగా సమాజం మీద పడి విశృంఖత్వం చేశారు? ఒక్కటి మాత్రం నిజం, ఎవరో ఒకరి మనోభావం కోసం ఏమో రాబోయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుసు. వ్యవస్థలన్నీ ఏకమై ఒకరిని అరెస్ట్ చేసి అందరి మనోభావాలు దెబ్బతీయటం కరెక్ట్ కాదని అటు చూడు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనిపిస్తుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడు అలాగే ఉంటదా? మనోభావం ఉన్నవారు ఎవరైనా ప్రశ్నిస్తారు. నీ తెలవాలనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. ఆ భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీ గతం ఎవరికి కావాలి? ఒకరి మనోభావం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీస్తే మనోభావానికి మీనింగ్ లేకుండా పోతుంది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఫలితంగా మరికొంతమంది మనోభావం దెబ్బతింటుంది. ఈ విషయం తెలుసుకోకపోతే టోటల్ గా మనోభావమే లేకుండా పోతుంది. మనోభావాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయం మనోభావాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకో. ఎందుకురా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా? రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. రెండో రాజా రెడీ అంటున్నా నా దాంట్లో. ఎవరు సార్ ఆ రెండో రాజా? వీడు తప్ప నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. చాలా మంది ఉన్నారు మరి ఆ రాజాలు. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. నా రాజా అని ఎవరు అంటుండేదిగా దివ్యల అంటే లంగమ్మ. మరి వాళ్ళ దృష్టిలో ఏ రాజానో ఏంటో ఈ రాజాలు ఎక్కువైపోయారు. ఆయన ఏమన్నా ఒక అతను ఏమన్నా ఎక్స్ఎంపీ, ఒక ఆయన ఇంకొక రాజా ఏమన్నా ప్రపంచానికి మొత్తాన్ని చూపించాడు ఆ రాజా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి చాలు, ఈ మాత్రం చాలు. పదండి. అయ్యో నువ్వు చూపించబాగరా నాయన. ఆల్రెడీ ఉగాది రోజు చూపించినావు కదా ఇంత పెద్దది, దానికే జడ్చుకున్నావు. చూడు మరొకసారి చూపిస్తా అంటా ఉన్నాడు. చూపించద్దురా నాయన, నువ్వు ఏంది చూపిస్తావో మళ్ళా సెల్ ఫోన్ లో ఉండే దరిద్రం మాకు చూపించద్దు. నువ్వు చూపించద్దురా నాయన, నీకు దండం పెట్టు. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది.
నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇక్కడ ఏమన్నా ఈ రాజా కంటే గొప్పోళ్ళే అంటారు. ఈ రాజా ఏమన్నా లోపల ఉన్నాడు. ఎందుకు ఈ రాజాలతోటి ఎందుకు ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా. చెప్తానా నీ వల్ల కదా నా జీవితం సంకనాకపోయింది. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేస్తున్న వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? రోజు ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో మీరు అందరూ చూశారు. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. 50 కోట్లకి అమ్ముడైపోయిన దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. ఒరే జనసేన కార్యకర్తలారా, జన సైకోల్లారా, స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. ఈడికుంది తెలియదురా, తెలుసు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. జనసేన కేడర్ అంతా ఒకసారి చూడండి. మీరు అందరూ చూశారు. ఒక ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లబోదిబో అంటున్నాడు. ఈయన్ని కూడా అదే లిస్ట్ లో ఉంటుంది ఖచ్చితంగా. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఏంటో చూడండి. ఉండాలి కూడా. నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాల్లో దేనికోసం మీరు నాయకులు అవుతారు చెప్పండి. అంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఈ రోజు టీవీల ముందు నిలబడి ఏదో 4 మాటలనేస్తే హీరోలు అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు, మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. అలాగే పనిష్మెంట్ బలంగా ఉంటే ఇంకొకసారి అలా మాట్లాడరు. దొంగతనాలు అలవాటు చేపించి తర్వాత మానుకోండి అంటే ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇలా మాట్లాడండి అని చెప్పి వాళ్ళందరూ అట్లా ట్రైన్ చేశారు. తెలిసిపోయిందా? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమన్నా మీరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడిన తప్పే, అది మా వాళ్ళైనా మీ వాళ్ళే అని చెప్పి కంట్రోల్ చేస్తున్నాం. గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. అందుకని కొంచెం టైం పట్టిద్ది, కొద్దిగా టైం పట్టింది, కానీ మార్పు తప్పదు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. తప్పకపోతే నొప్పులు వస్తుంటాయి. ఆ నొప్పులు ఈ నొప్పులు అన్ని. ఏం లేదు డొల్లా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇదంతా స్క్రిప్టెడ్ మ్యాటరే అని చెప్పి అంటున్నారు కదండి. వెనకాల నడిపించింది వైసీపీ పెద్దలు అంటున్నారు. పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఒక రాజా రెడీగా ఉన్నారు సార్. రెడీగా ఉన్నటువంటి ఆ రాజాను అతి త్వరలో కూడా నోటీసులు ఇచ్చి పిలిపించబోతున్నారా, లేకపోతే డైరెక్ట్ గానే అరెస్ట్ చేయబోతున్నారు? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. జీవితంలో ఒక్కసారైనా సరే స్థాయి మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. మొత్తం మీరే చేశారు. వీడేమరు ఆడేడో తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. ఆపుకోలేకపోతున్నాను రా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.